చెప్పాలి ముందు చేయమని చర్చ నేను చెప్తున్నాను. నేను పోవాల్సిన అవసరం లేదు. మా అక్కడ మా ఉన్న స్టేజ్ మీద చాలా మంది వాళ్ళు చూసుకుంటారు. కానీ ఇప్పుడు నేనేమంటున్నా అంటే 60,000 ఉద్యోగాలు ఉన్నారు అంటున్నారు కదా. మీరు ఒక్కసారి అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీలో పోయి కూర్చోండి. మీరు లేకుంటే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో, కాకతీయ యూనివర్సిటీ విశ్వవిద్యాలయం మీరు పోయి చూడండి. మీరు అక్కడ పరిస్థితి ఏంది, విద్యార్థుల పరిస్థితి ఏంది, ఎంతమంది మీరు పోయి అడగండి ఎంతమందికి ఉద్యోగాలు వచ్చింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో కుటుంబానికి 60,000 ఉద్యోగాలు రావాలి కదా. ఎంతమందికి వచ్చింది చెప్పండి. కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చేసి అంటే కానిస్టేబుల్ ఉద్యోగాలు మంచిది కాదు ఉన్నది. కానీ చదువుకున్న పిల్లలందరూ కూడా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇవి అలా ఆలోచిస్తున్నారు. ఇంకా నోటిఫికేషన్ ఇవ్వలేదు. జాబ్ క్యాలెండర్ ఇస్తున్నారు రాగానే. ఇంకా జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు వాళ్ళు. ఎవ్రీ ఇయర్ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు. ఏమైనా 2 లక్షల ఉద్యోగాలు 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 4 లక్షల ఉద్యోగాలు రావాలి కదా. తెలంగాణ వచ్చిన తర్వాత, బీఆర్ఎస్ వచ్చిన తర్వాత, బీఆర్ఎస్ ప్రభుత్వం బయటకు పోయిన తర్వాత ఆ రోజు ఉన్నటువంటి ఖాళీలు ఈ రాష్ట్రంలో 1,35,000. ఏమైనా 1,35,000 ఉద్యోగాలు. నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, మీరు 2 లక్షల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తున్నారు కదా, ఎక్కడ పోయినాయి 2 లక్షల ఉద్యోగాలు? मैं आ रहा हूँ अमरीश. हाँ ₹12 లక్షల కోట్ల ఇచ్చినాము. ఆ 12 లక్షల కోట్లతో పాటు జాతీయ రహదారులు ఇచ్చినాము, వందే భారత్లు ఇచ్చినాము, మన వరంగల్లో కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చినాము, రామగుండంలో ఫర్టిలైజర్ ప్లాంట్ ఇచ్చినాము, ఎయిమ్స్ ఇచ్చినాము, ములుగు సెంట్రల్ యూనివర్సిటీ ఇచ్చినాము. రమ్మని చెప్పండి చర్చకు. దీని మీద చర్చకు రమ్మని చెప్పండి. నేను అదే అంటున్నాను. ఆల్ ఇండియా చీటింగ్ కమిటీ ఇది, చీటింగ్ కాంగ్రెస్ ఇది. అందుకని అబద్ధాలు ఆడుతున్నారు. ఇదే మాటలు మాట్లాడి ప్రజలు ఇంకా టీఆర్ఎస్ విశ్వాసం చేయట్లేదు. వాళ్ళకి ఏంటంటే నాచిన అవే ఆంగన్ తేడా. వాళ్ళు చేయలేకపోతే మా మీద దోసేస్తున్నారు. మీకు ఇచ్చిన పని మీరు చేయండి. ప్రజలు మీకు ఒక అధికారం ఇచ్చారు, ప్రజలకు మంచిగా చేయండి. మీరు అది చేయలేక ప్రతిసారి ఢిల్లీ పోతున్నారు కదా. ఢిల్లీ పోతున్నప్పుడు ఇన్నిసార్లు ఢిల్లీ పోయి వచ్చినారు కదా, ఏం లేకుండా వచ్చారు వీళ్ళు చేతికు. అన్ని ఢిల్లీ పోయిన అన్నీ వచ్చినాయి వీళ్ళకు. నేను ఇంకోటి చెప్తున్నాను మీకు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కేవలం 32% మాత్రమే ట్యాక్స్ డెవల్యూషన్ ఇచ్చేది. కానీ బీజేపీ వచ్చిన తర్వాత నీతి ఆయోగ్ ద్వారా 42% ట్యాక్స్ డెవల్యూషన్ తో పాటు 8% ట్యాక్స్ డెవల్యూషన్ ఫర్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. అంటే 50% రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి పన్నులో 50% మళ్ళీ ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు పోతా ఉన్నాయి. వీళ్ళకు లోకల్ బాడీ ఎలక్షన్స్, లోకల్ బాడీస్కి ఇచ్చినటువంటి నిధులు ఏం చేస్తున్నారండి? ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, గత ప్రభుత్వం ఏం చేసింది? సో మీరేం చేశారు, మీరేం చేశారు చెప్పండి. మేమేం చేసి మేము చెప్పుకుంటాం. కిషన్ రెడ్డి గారు మంత్రిగా దాని మీద బుక్ తీశాడు, చెప్పాడు. 12 లక్షల కోట్ల రూపాయలు మేము ఇచ్చినాం ఈ యొక్క రాష్ట్రానికి. రహదారులు ఇచ్చినాం మేము. మీరు ఉన్నప్పుడు రహదారులు కూడా రాలే కదా. 10 సంవత్సరాలు మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో ఉన్న రహదారులన్నీ కూడా మేము వచ్చిన తర్వాత వచ్చినాయి. ఒక రహదారి మాత్రం విజయవాడ హైదరాబాద్కు మధ్యన చాలా కాలం కట్టలే వాళ్ళు. దాన్ని ఏదంటే లీగల్ ప్రాబ్లం ఉంది. తర్వాత గొడవ చేస్తే బీజేపీ వాళ్ళు అప్పుడు దాన్ని క్లియర్ చేశారు. చెప్పండి నెక్స్ట్. అవినాష్ అవినాష్ మేము రిలీజియస్ బేసిస్ మీద మతం ఆధారంగా ఏ రిజర్వేషన్ మేము యాక్సెప్ట్ చేయం. దట్ ఈస్ అవర్ పాలసీ.